హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో రుచికరమైన పొడిగా బంగాళదుంప ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ పొడిగా బంగాళదుంప ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పుచారులోకి కానీ, రసంలోకి కానీ, సాంబార్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఆయిల్తోని మనం పొడిగా బంగాళదుంప ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చపాతీస్లోకి కానీ, రైస్లోకి కానీ, పుల్కాస్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బంగాళదుంపను అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి. బంగాళదుంపను ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఇలా మనం పొడిగా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ఈ బంగాళదుంప ఫ్రైని పొడిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తక్కువ ఆయిల్తో ఇప్పుడు మనం చూద్దాం రండి. ఆలూ ఫ్రై తయారీ విధానం కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. ఇందులోనే ఇప్పుడు మనం తగినంత ఆయిల్ని వేసుకోండి. ఆలూ ఫ్రైని పొడిగా ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకు కావలసిన ఆయిల్ని వేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోని పోపు దినుసులన్నింటిని కూడా వేసుకొని వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోండి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులన్నీ కూడా వేయించుకొని త్వరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకొని మనం దూరగా వేయించుకోవాలి. నేను ఒక 4 బంగాళదుంపల్ని తొక్కు తీసుకొని సన్నగా ముక్కలు తరిగి వేసుకుంటున్నానండి. ఇలా సన్నగా ముక్కలు తరిగి వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా దూరగా వేయించుకోవాలి. స్టవ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఆయిల్ లేకుండా బంగాళదుంప పొడిగా ఫ్రై అవ్వాలంటే ఇలా చేసుకోండి. తక్కువ ఆయిల్తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ బంగాళదుంప ముక్కలను వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోండి. పసుపుని యాడ్ చేసుకొని ఇవన్నీ ఈవెన్గా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా మగ్గించుకుందామండి. ఇవన్నీ ఈవెన్గా మనం మిక్స్ చేసుకోవాలి. బంగాళదుంప డ్రై రోస్ట్ చేసుకుంటే పప్పులోకి కానీ, రసంలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తక్కువ ఆయిల్తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా మగ్గించుకుందామండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ధనియాల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పుని వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోండి. ఫ్లేవర్ కోసం గరం మసాలాని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. బంగాళదుంప ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి గరం మసాలాను వేసుకుంటే. గరం మసాలాను వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఈవెన్గా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మనం మగ్గించుకోవాలి.
బంగాళదుంప ముక్కలు బాగా ఫ్రై అయిపోయండి. ఇప్పుడు మనం ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని, కరివేపాకుని యాడ్ చేసుకుందాం. సన్నగా తరిగిన కొత్తిమీరని, కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి బంగాళదుంప ఫ్రై. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి. ఇవన్నీ ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవి ఈవెన్గా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఎంతో రుచికరమైన పొడి పొడిగా బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోతుంది. తక్కువ ఆయిల్తో మనం ఈ బంగాళదుంప ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. రోటీస్లోకి బాగుంటుందండి, చపాతీలోకి కానీ రైస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారులోకి, రసంలోకి, సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత సాల్ట్ను ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి. బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయిందండి. బంగాళదుంప ఫ్రై పొడి పొడిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ బంగాళదుంప ఫ్రైని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.